ఇటీవల ఒక లెటర్ రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అయోమయానికి గురి చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక అపోజిషన్ నాయకుడు పెద్ద కుట్ర చేసుకుంటూ అత్తా కోడళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని చెప్పి ఒక దగ్గర చెప్పడం, కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ఏర్పడదని ఇంకో దగ్గర చెప్పడం, ఇక్కడ కార్యకర్త పోతే రిసీవింగ్ లేదని చెప్పి మరొక దగ్గర చెప్పడం, వివిధ రకాలుగా అయోమయానికి గురి చేసి బయట పబ్బం గడుపుకొని వాళ్ళ కార్యకర్తలు పార్టీ మారకుండా ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, ఇవాళ మన శాసనసభ్యులు యంగ్ అండ్ డైనమిక్ యశస్వి రెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యన ప్రజా సమస్యల కోసం వయసులో చిన్న అయినా కూడా ఎంత ఓపికగా ప్రతి వ్యక్తి చెప్పేటువంటి సమస్యను విని పరిష్కరించే దిశగా ఎక్కడ కూడా రిస్క్ పడకుండా అసహనానికి గురి కాకుండా 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తుంటే ఇవాళ పార్టీ వ్యవహారాలలో శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు ఇవాళ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ అఫీషియల్ అటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారు చూసుకుంటూ పోతూ ఉంటే ఇక మాకు ఇక్కడ ఏమాత్రం మాకు మనుగడ ఉండదనే ఉద్దేశంతో కుళ్ళు కుతంత్రాలతో కొంతమంది సస్పెండ్ అయిన నాయకులతో సంబంధాలు పెట్టుకొని ఇవాళ పార్టీ పరంగా విభేదించాలని చూస్తున్నాం తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని చెప్పి అనడానికి నిదర్శనం ఇవాళ వేదిక మీద చెప్పి కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 14 నెలల కాలంలోనే ఇవాళ నా నియోజకవర్గంలో పట్టు సాధించి కాంగ్రెస్ పార్టీని నిర్మాణాత్మకంగా తనదైన శైలిలో పార్టీని ముందుకు తీసుకుపోయి నన్ను నమ్ముకున్న ప్రజలను, నమ్ముకున్నటువంటి కార్యకర్తలను మేమే గెలవడం కాదు, నన్ను నమ్ముకొని నా కోసం నిరంతరం పనిచేసి నన్ను శాసనసభ్యులుగా ఎన్నిక చేసి రికార్డు సృష్టించిన నా కార్యకర్తలను కూడా మంచి పొజిషన్లో ఉంచాలని పార్టీ నిర్మాణాన్ని చేసుకుంటూ రేపు స్థానిక సంస్థలలో వన్ సైడ్ గా 6 మండల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అన్ని గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ విధంగా నువ్వు అయోమయానికి గురి చేస్తే మేము ఖబర్దార్ దయాకర్ రావు గారు ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు 15 సంవత్సరాలు పాలించినావు, ఇక్కడ నువ్వు ప్రతిపక్ష నాయకులు ఎంత కక్ష సాధింపు చేసినావో మా అందరికీ తెలుసు. నీ ఆటలు సాగాయి, నువ్వే అన్నావు ఇది లాస్ట్ ఎన్నిక అని చెప్పి గతంలో. నీకు లాస్ట్ ఎన్నిక అయిపోయింది, అయినా అవకాశం ఇచ్చి నువ్వు మంత్రిని చేసి నీ పాలకుర్తి ప్రజలు నువ్వు ఇప్పుడు ప్రస్తుతం నీ ఇంటి దగ్గర రిలీఫ్ గా రిలాక్స్ గా నీ మనవరాలతో నువ్వు పబ్బం కలుపుకోవాలి తప్ప ఇవాళ 40 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చూడడం మేము కసితో మా శాసనసభ్యులను గెలిపించుకుంటే మమ్మలను ఆ సంతోషం లేకుండా నువ్వు చేస్తే ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు ప్రతిపక్ష నాయకులుగా మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో, స్థానికంగా కొంతమంది సర్పంచులు గెలిస్తే ప్రతిపక్షాల నుంచి వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టామో ఇవాళ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. కనీసం 5 సంవత్సరాలలో ప్రతిపక్షం ఉన్న సర్పంచుల ఊళ్ళలో ఒక శిలాఫలక లేని దుర్మార్గుని నువ్వు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం, ప్రతి సమస్య కూడా పరిష్కరిస్తాం, అంతే తప్ప నువ్వు అయోమయానికి గురి చేస్తే బాగుండని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఇంకో విషయం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంతా ఐక్యంగానే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారందరికీ కూడా స్వాగతం. అందరికీ కూడా సమన్వయ లోపం లేదు, సమన్వయం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కొంతమంది కోవట్ రాయకాలు చేస్తూ ఉన్నారు, వారికి ఇప్పటికైనా మేము ఒకటే సూచన చేస్తా ఉన్నాం, అలాంటివి చేయకండి దయచేసి. ఎందుకంటే దానివల్ల నష్టం నమ్ముకున్న కార్యకర్తల కూడా నష్టం జరుగుతుంది కాబట్టి అలాంటివి చేయకండి. పార్టీకి నమ్మినట్టుగానే ఉండండి, పార్టీ కార్యక్రమంలో పనిచేయండి తప్ప పొద్దుదాకా పార్టీకి పనిచేసి సాయంత్రం మాట్లాడే వాళ్ళు ఇంకోసారి ఆ విధంగా చేయొద్దని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు శాసనసభలో ఇవాళ 47,000 మెజార్టీతో మా ఎమ్మెల్యే గారు గెలిపించుకోవడం జరిగింది. వెంటనే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మా మెజార్టీని మేము రెట్టింపు మెజార్టీ ఇచ్చాం తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా మేము తగ్గలేదు, పార్టీ బలహీనంగా లేదు, కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది పాలకుర్తి నియోజకవర్గం అని చెప్పి. కాకపోతే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా రావడంలో కొద్దిగా ఆలస్యమైనందున